హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఫార్మా నుంచి మనకి హెటో ల్యాబ్స్ నుంచి అయితే ఈసారి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ఇది ఈ రోజు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక దీని తర్వాత అయితే మనకి జోదాస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే మరికొన్ని ఫార్మా నోటిఫికేషన్ అయితే వచ్చాయి. మోస్ట్లీ ఏంటంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 years 3 years ఇలాగ మనకి హైదరాబాద్ లొకేషన్లో జీడిమెట్ల లొకేషన్లో ఇట్లాగైతే ఫార్మా ఓపెనింగ్స్ ఉన్నాయి. వీటి గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీంతో పాటుగా ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా సాఫ్ట్వేర్ సెక్టార్ వైపు సెటిల్ అవ్వాలనుకునే వారికి అయితే మరికొన్ని కంపెనీస్ నుంచి అయితే మనకి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించిన అప్లై లింక్స్ కానీ అట్లాగే గూగుల్ ఫామ్స్ కానీ అవన్నీ క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇది మనకి C1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి కానీ అట్లాగే మనకి బిర్లా సాఫ్ట్ నుంచి కూడా ఫ్రెషర్స్కి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి పూణే, బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్లోనే ఫ్రెషర్స్కి నిజంగా సూపర్ ఆపర్చునిటీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతోపాటుగా యూరోఫిన్స్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకోవడానికి అయితే మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే మనకి ఏంటంటే ల్యాండిస్ ప్లస్ GIYR ఈ కంపెనీని చూస్తే మనకైతే వీళ్ళు కూడా ఫ్రెషర్స్కి అయితే ఒక ఓపెనింగ్ అయితే ఇచ్చారండి. కంప్లీట్గా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారికి అయితే యూజ్ అవుతుంది. దీని గురించి కూడా చెప్తాను. అదేవిధంగా మనకి బార్క్లేస్ కంపెనీ నుంచి కూడా అనలిస్ట్ రోల్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఐటీ ట్రైనీస్గా తీసుకోవడానికి అయితే మరొక కంపెనీ FIS నుంచి అయితే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా గూగుల్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. స్ట్రాటజిక్ క్లౌడ్ ఇంజనీర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ని అయితే అడుగుతూ ఉన్నారు. దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫ్రెండ్స్, అలాగే మన వీడియో చూస్తున్న వారిలో కానీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వారిలో కానీ ఎవరైనా మీరు టెలిగ్రామ్ యాప్ని కూడా వాడుతూ ఉన్నట్లయితే మీరు మన ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఛానల్లో అయితే నిన్న నేను ఏపీ SSTC నోటిఫికేషన్స్ గాజువాక లొకేషన్లో జరిగింది. అదేవిధంగా గుంటూరు, వేమూరు లొకేషన్లో జరగబోతున్నది కానీ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, భీమవరంలో జరగబోయేది కానీ ఇవన్నీ కూడా నేను మన ఛానల్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. BSc కెమిస్ట్రీ వాళ్ళ ఫ్రెషర్స్కి అయితే కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది కూడా జాయిన్ అయ్యి రెగ్యులర్గా నోటిఫికేషన్ చూస్తూ ఉన్నారు. మీరు కనుక జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యి యాక్సెస్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి గైస్, చాలామంది అయితే కామెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద ఫార్మా సెక్టార్లో జాబ్స్ ఉంటే చెప్పమని. వారి కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన ఛానల్కి అయితే డైరెక్ట్గా హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే HR నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇది కంప్లీట్గా ప్రొడక్షన్ హెల్పర్స్ని తీసుకోవడానికి అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయితే మీరు ఫార్మా సెక్టార్లో జాయిన్ అవ్వచ్చు. గైస్, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అయితే కనుక డిగ్రీ కూడా మీరైతే జాబ్ చేసుకుంటూనే కూడా చదువుకుంటూ కూడా మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 22వ తారీఖున అయితే బుధవారం వచ్చేసి మీరు హెట్రో కార్పొరేట్ ఆఫీస్ అనంత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడైతే మీరు వాకిన్కి అటెండ్ అవ్వండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్, ఇప్పుడు నేను మీ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. HR ప్రవీణ్ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసినా సరే, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేస్తారు. మర్చిపోవద్దు, హెటో ల్యాబ్ నుంచి ఫ్రెషర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా మనకి మరొకటి జోదాస్ నుంచి అయితే వచ్చిందండి. ఇవేంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే యూజ్ అవుతాయి ఫార్మా సెక్టార్లో. ఎవరైతే IT సెక్టార్లో ఫ్రెషర్స్ ఉన్నారో వారికి కూడా నేను వీటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్టే ట్యూన్డ్. ఇక డిసెంబర్ 21వ తారీఖున అయితే AR&D డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్, అలాగే FR&D డిపార్ట్మెంట్లో అయితే ఇలాగ ఈ విధంగా అంటే 2 to 4 years ఈ విధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ B.Pharma, M.Pharma అలాగే బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం మీరు జోదాస్ XPM నుంచి అయితే మీకు డిసెంబర్ 21వ తారీఖున అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఇమీడియట్గా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలిగే వాళ్ళైతే మాత్రం ఈ లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. గైస్, ఇక తర్వాత అయితే మనకి CTX లైఫ్ సైన్సెస్ నుంచి అయితే వచ్చిందండి. వీళ్ళు కూడా డిసెంబర్ 21వ తారీఖున అయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ని, సీనియర్ ఆఫీసర్స్ని, ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ లొకేషన్లో దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. గైస్, ఇక తర్వాత మనకి మరొకటి ఏంటంటే 11 లైఫ్ సైన్సెస్ నుంచి ఏదో వచ్చిందండి. వీళ్ళేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే వేర్ హౌస్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారి కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే డైరెక్ట్గా ఈ ఫార్మా కంపెనీకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. లేదంటే యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ టు దిస్ ఫోన్ నెంబర్. గైస్, ఇక తర్వాత ఆంటా ఫార్మాస్యూటికల్స్ని చూసుకుంటే వాళ్ళు కూడా 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అది కూడా ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నారు. మీరు MSc, M.Pharma, BSc, B.Pharma చేసిన వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా మీకు HPLC, గ్యాస్ క్రోమటోగ్రఫీ, UV ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. దీనికి అయితే రెజ్యూమ్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. గైస్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. డోంట్ ఫర్గెట్ దిస్.
అలాగే మనకేంటంటే ఈరోజు ఫార్మాలో మరొక నోటిఫికేషన్. సో మనకి కెమిన్ టెక్ నుంచి అయితే వచ్చిందండి. ఆల్రెడీ దీని మీద ఒక నోటిఫికేషన్ చేశాను నేను. అయితే ఇదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. డిసెంబర్ 24వ తారీఖునైతే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడ అటెండ్ అవ్వాలి అనేది లొకేషన్ అయితే ఇక్కడ కూడా చూపించాను చూడండి. ఇక వీళ్ళు కెమిస్ట్ దగ్గర నుంచి రీసెర్చ్ అసోసియేట్స్ వరకు తీసుకుంటూ ఉన్నారు. మీరు కెమిన్ టెక్ ల్యాబొరేటరీస్ అయితే మీకు ఈ లొకేషన్లో అయితే వాకింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏంటంటే మీరు ఒకవేళ కనుక రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయదలుచుకుంటే మాత్రం డెఫినెట్గా దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే గైస్. సో మీకు డిసెంబర్ 24th అయితే ఈ లొకేషన్లో వాకింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేసి ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోండి. సో ఇదేంటంటే వీళ్ళకి విశాఖపట్నం లొకేషన్లో, అలాగే హైదరాబాద్ లొకేషన్లో, తెలంగాణ, సో ఈ విధంగా అయితే వీళ్ళకి ఉన్నాయి. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి గైస్. ఇక తర్వాత అయితే మనకి ఏంటంటే మరొకటి డిసెంబర్ 24వ తారీఖున రూబికాన్ రీసెర్చ్ నుంచి అయితే 2 to 6 years అలాగే 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరైతే వాకింగ్కి అటెండ్ అవ్వండి. సో లొకేషన్ వచ్చేసి మీకు ఇక్కడైతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక సాఫ్ట్వేర్ సెక్టర్ వైపు ఎవరైతే జాబ్స్ కోసం చూస్తూ ఎన్నో కంపెనీస్కి అప్లై చేస్తూ ఉన్నారో సో వారి కోసం అయితే మనకి రీలెవెల్ నుంచి అయితే ఫ్రెషర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది అయితే మన ఛానల్ నుంచి అప్లై చేసుకున్నారు, అలాగే కొంతమంది ఎగ్జామ్ రాశారు. సో స్కోర్స్ కూడా వచ్చినాయి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకపోతే మాత్రం మీరు ఈ కంపెనీస్ ఏవైతే చూపిస్తున్నానో వీటన్నిటిలో కూడా రీలెవెల్ నుంచి అయితే ఫ్రెషర్స్ని హైరింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అయితే మీరు అప్రోచ్ అవ్వండి. మీకు టెక్కీస్కి అయితే మాత్రం స్టార్టింగ్ 6 lakh per annum అయితే స్టార్ట్ అవుతున్నాయండి. అదే మీరు నాన్ టెక్కీస్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు 4 lakh per annum అయితే స్టార్టింగ్ శాలరీనే రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. గైస్, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో సో రీలెవెల్ ఎగ్జామ్ రాసి సో వారిని అయితే టాప్ 3 పర్సన్స్కి అయితే యాపిల్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు గిఫ్టింగ్ అయితే ఇస్తూ ఉన్నారండి. ఇక అదేవిధంగా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే మనకి రీలెవెల్ నుంచి అయితే సో వేరియస్ కంపెనీస్లో టాప్ శాలరీస్ ప్యాకేజెస్తో జాయిన్ చేయడంతో పాటుగా సో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గైస్, ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. సో 700 మినిమం స్కోర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళైతే వితిన్ 15 daysలోనే జాబ్స్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మనకి అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళకైతే సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో phase 1 phase 2లో సో ఏవైతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో అదైతే మీరు క్లియర్గా వాటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక రిలెవెల్ నుంచి కాకుండా డైరెక్ట్ కంపెనీస్కి అయితే అప్లై చేసుకుంటాం అనే ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళకైతే మాత్రం సో ఈ నోటిఫికేషన్స్ అయితే చూడండి. మీకు C1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే జరుగుతూ ఉందండి. సో దీనికి సంబంధించి BE బీటెక్ ఎవరైతే 2021 పాస్అవుట్స్ ఉన్నారో సో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే సో మీకు సర్క్యూటల్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు మినిమం కనుక 60% లేదంటే 6 CGPA ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయండి. సో డిసెంబర్ 24th లోపు అయితే మీకు రిజిస్ట్రేషన్స్ అయితే ఎండ్ అవుతాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ పేరు, అట్లాగే మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మీ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్, దాంతోపాటుగా మీ బ్రాంచ్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసేసేయండి. గైస్, ఇక మనకి బిర్లా సాఫ్ట్ని చూసుకుంటే ఫ్రెషర్స్కి అయితే నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది గైస్. ఇదేంటంటే ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ రోల్లో అయితే మీకు పూణే, బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్లోనే స్టార్టింగే మీకు 3.25 lakh per annum వరకు కూడా వాళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా 2019 నుంచి 21 వరకు ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వారికి అయితే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. ఇక నైట్ షిఫ్ట్ అయితే మాత్రం ఉంటుందని చెప్తున్నారు, అది కూడా గమనించండి. ఇక సర్వీస్ అగ్రిమెంట్ కూడా 24 months బాండ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఒకవేళ బాండ్ కనుక బ్రేక్ చేస్తే 1 lakh per annum అయితే మీకు బాండ్ పెనాల్టీ కూడా ఉంటుందని చెప్తున్నారు గైస్. ఇక ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అయిన అంటే మీకు BE బీటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్, IT, అలాగే మీకు ENTC, ECE బ్రాంచెస్ అయితే, దాంతోపాటుగా MCA చేసిన వాళ్ళకి, MSc అండ్ IT కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ గైస్. సో కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ కాబట్టి సో మీకైతే కంప్లీట్గా నూబ్ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అప్లై లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఇక అలాగే మనకి గైస్ మరొక కంపెనీ యూరోఫిన్స్ మీరు అందరికీ తెలిసిందే. వాళ్ళైతే బెంగళూరు లొకేషన్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీరు క్లియర్గా గమనించవచ్చు. వీళ్ళు బెంగళూరు అట్లాగే చెన్నై లొకేషన్లో అయితే మీకు ఫ్యూచర్లో జాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక దీనికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఎవరైతే ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ వరకు కూడా మీరు
బీటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఐటీ, అలాగే ఐఎస్, ఈసీ వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ చేసిన వాళ్ళు, దాంతోపాటుగా ఎంటెక్ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, ఎంసీఏ చేసిన వాళ్ళైనా. గైస్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో వారైతే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి మీరు ఈ కంపెనీలోకి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. గైస్ ఇక మనకి ల్యాండిస్ ప్లస్ జీవైఆర్ కంపెనీ నుంచి అయితే సో వాళ్ళు మేనేజ్ ఎనర్జీ బెటర్ అనే క్యాప్షన్తో అయితే వస్తున్నారండి. వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని, అది కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ రోల్లో తీసుకుంటూ ఉన్నారు. గైస్ నిజంగా స్టార్టింగ్ శాలరీని మీకు 5.5 lakh per annum వరకు కూడా వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 7.5 lakh per annum వరకు కూడా. మీకు జాయినింగ్ కూడా January 18th అయితే ఇస్తున్నారండి. సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ వరకు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఫ్రెషర్స్ కాబట్టి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. గైస్ ఇక రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకైనా టెక్నికల్ ఎక్స్పోజర్ పైథాన్లో కానీ, జీసీపీ కానీ, అట్లా క్లౌడ్ టెక్నాలజీస్ అయితే ఉండాలి. ఇక ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బీటెక్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉన్నా, అదేవిధంగా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళైనా, ఎంసీఏలో చేసి Tier 1, Tier 2 కాలేజ్లో చేసిన వాళ్ళైనా సరే అందరూ కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. ఇక 20 అలాగే 21 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు అయితే మినిమం అయితే 60% అండ్ అబవ్ అయితే ఉండాలని చెప్పారు. గైస్ కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేసేస్తాను. ఇక అదేవిధంగా మనకి మరొక నోటిఫికేషన్ వచ్చేసి బార్క్లీస్ కంపెనీ నుంచి వచ్చిందండి. వీళ్ళు అనలిస్ట్ రోల్ అయితే అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు. సో ఇక వీళ్ళు వచ్చేసి రిక్వైర్మెంట్లో మనకైతే సో ఇక్కడైతే ఇవన్నీ కూడా మెన్షన్ చేశారండి. సో రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 24 months ఎక్స్పీరియన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక మనం రిమైనింగ్ థింగ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లేదంటే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారనమాట. కాబట్టి ఇక ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏదైనా బీపీఓలో కానీ, కేపీఓలో కానీ ఉంటే ఇంకా అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వర్కింగ్ అవర్స్ అని చెప్తున్నారు. ఇక ఫెమిలియారిటీ ప్రొసీజర్స్, ఇక నాలెడ్జ్ ఆఫ్ రిలేటెడ్ రిస్క్ అండ్ ఆడిట్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మాత్రం ఇక్కడ అప్లై ఫర్ ద జాబ్ మీద అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఇక మరొక కంపెనీ వచ్చేసి ఐటీ ట్రైనీస్ అయితే అడుగుతూ ఉన్నారండి. ఇది మనకి ఏంటంటే పూణే లొకేషన్లో అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీకైతే సో బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో ఫినాన్స్ మీద అడుగుతూ ఉన్నారు చాలామంది. సో జాబ్స్ ఉంటే చెప్పమని, సో వారికైతే యూజ్ అవుతుంది. ఇక చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఈక్వాలెంట్ అని అయితే ఇచ్చారండి. ఇక దీనికి సంబంధించి కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మీకుంటే సరిపోతుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే ఉన్నారో సో వారైతే మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ రోల్ అనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గైస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే లింక్ క్లిక్ చేసి మీరైతే క్లియర్గా ఎగ్జామినేషన్ చేయండి. ఇంకా తర్వాత మనకి స్ట్రాటజిక్ క్లౌడ్ ఇంజనీర్ కింద అయితే మనకి గూగుల్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లోను, హర్యానా లొకేషన్లో, అలాగే బెంగళూరు లొకేషన్లో కూడా మనకి జాబ్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి అయితే మీరు 21st లోపు అయితే అప్లై చేయమని అయితే అడుగుతున్నారు. కాబట్టి మినిమం అయితే క్వాలిఫికేషన్లో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అయితే అడిగారు. ఇక అదేవిధంగా హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక మీకు రైటింగ్ స్క్రిప్ట్స్ అంటే 1 or more లాంగ్వేజెస్ అంటే పైథాన్లో కానీ, జీవో కానీ అట్లాగే సిమిలర్గా ఉన్నా కూడా వారు ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇవి గైస్ టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. లేట్ చేసిన కొద్ది లింక్స్ అయితే క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.